రమ్మన్నారు. 1 గంటకి సిపి గారిని కూడా కలుస్తున్నాం. ఎవరైతే కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ ఏ స్టేషన్ నుంచి అయితే ఇచ్చారో వాళ్ళందరినీ కూడా ఇందులో మెన్షన్ చేస్తూ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. కలెక్టర్ గారికి ఇచ్చాం, సిపి గారిని కూడా కలుస్తున్నాం అనేటువంటిది కలెక్టర్ గారు చెప్పాం. ఎందుకంటే ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారు కాబట్టి ఈ నో కాన్ఫిడెన్స్ సంబంధించినటువంటిది కలెక్టర్ గారి నేతృత్వంలో జరుగుతుంది కాబట్టి ఆయనకి చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఆ చెప్పాల్సినటువంటి విషయాలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. అండ్ కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్ చేస్తున్నటువంటి పోలీస్ కమిషనర్ ఉన్నారు కాబట్టి పోలీస్ కమిషనర్ గారు కూడా కలవడం జరుగుతుంది. ఏదో అడుగుతున్నా చెప్పమ్మా, ఎంతమంది అంటే కావాల్సినంతమంది ఉన్నారు. మాకు ఎంతమంది కావాలో అంతమంది ఉన్నారు. మీకు ఎందుకు కావాలి నెంబర్స్? మాకు ఎంతమంది కావాలో అంతమంది ఉన్నారు. మీకు ఎంతమంది కావాలి చెప్పు. ఉన్నారు, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పారట మీ పార్టీ వాళ్ళని. అక్కడ ఏం భూకంపం వచ్చేస్తుంది, చెప్పకముందే భూకంపం వచ్చింది అక్కడికి. మీరు అనగానే మీరు ఆ కూటమిలో భూకంపం వచ్చింది, ఆ ఊర్లో భూకంపం వచ్చింది. ఏమో మరి ఏ ఊరు అన్నారు, ఆ ఊరు ఎక్కడ వచ్చింది మొన్న. టీడీపీ గుండెల్లో కూడా. సో ఎక్కడికి వచ్చినా ఏది జరిగినా మా బలం మాకుంది, మాకు నమ్మకం ఉంది. అవిశ్వాస తీర్మానం వీగిపోద్ది అనేటువంటి నమ్మకం మాకుంది. మాకు కావాల్సినటువంటి ఎంతమంది కావాలో అంతమంది మా దగ్గర ఉన్నారనేటువంటి నమ్మకం మాకుంది. ఇవన్నీ వాళ్ళకి నమ్మకం ఉంటే ఈ బెదిరింపులు ఎందుకు చేస్తారు? లాస్ట్కి డేట్ ఏంటి చేస్తారు? ఇప్పటికీ వెళ్ళారు కదా కొంతమంది. చెప్తున్నాను కదా, ఇష్టం ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళిపోయి నైతిక విలువలు దేనికన్నాను రాజీనామా చేసి వెళ్ళాలి పార్టీ మారినప్పుడు. సరే వెళ్ళలేదు, వెళ్ళిపోయారు. వెళ్ళిన వాళ్ళు కూడా మేమేం డిస్టర్బ్ చేయలేదే. మా పార్టీ మీద గెలిచావు లేకపోతే మా పార్టీ గుర్తు మీద గెలిచావు, నువ్వు ఎలా వెళ్ళిపోతున్నావు అని చెప్పి మేమేం లాక్ రాలేదే, లేకపోతే మేమేం బెదిరించలేదే. ఎంత ఇస్తున్నారు? ఎంత ఇస్తున్నారమ్మా? సరే అంతనే ఇవ్వగలరు. వాళ్ళ దగ్గర ఏమో గోల్డ్ అంత ఉందమ్మా. ఇప్పుడు గోల్డ్ అంత మేము ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన బాధ్యత లేదు, మాకు అవసరం లేదు. మా పార్టీ సరే మేము 57 మంది గెలిచాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నామో అంతమంది పార్టీ కోసం పార్టీ కమిటెడ్గా నిలబడ్డారు. ఒకరిద్దరు వెళ్ళిపోయారు అంటారా? ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళకి ఏ పరిస్థితిలో వెళ్ళిపోయారు అనేటువంటిది మనం చూసాం. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి వారు ప్రలోభాలు, భయభ్రాంతులు చేయడం, ప్రలోభాలు పెట్టడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం అన్ని అవకాశాలను వాళ్ళు వాడుకుంటున్నారు. అధికారం ఉంది కాబట్టి. సరే లెట్స్ వెయిట్ అండ్ సీ. 19th వరకు చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఎస్ ఆబ్వియస్లీ మా పార్టీ ఏ స్టాండ్ అయితే తీసుకుందో ఆ స్టాండ్ మీద విప్ జారీ చేస్తాం. ఎవరికి లేదులేండి. మీరు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెళ్ళిన తర్వాత వెళ్ళినంత వరకు విలువ తెలీదు, ఉన్నప్పుడు విలువ తెలీదు, వెళ్ళిపోయిన తర్వాత విలువ తెలీదు. అక్కడ విలువ ఏంటనేటువంటి చూస్తున్నాం. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళి అక్కడ ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నారు, ఉన్న వాళ్ళేమో మా దగ్గర హ్యాపీగా ఉన్నారు. వెళ్ళిపోయిన వాళ్ళు బాధ. వెళ్ళిన తర్వాత జనరల్గా ఇప్పుడు నువ్వు ఒక కంపెనీలో చేస్తున్నావు, ఆయన ఏబిఎన్లో పనిచేస్తున్నాడు 10 సంవత్సరాల నుంచి, రేపు సపోజ్ పోనీ 20 సంవత్సరాల నుంచి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పెట్టకముందు నుంచి చేస్తున్నాడు అక్కడ. ఆయన పుట్టినప్పుడే ఆయన ఆంధ్రజ్యోతి అని ఫిక్స్ అయిపోయాడు. సో 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. రేపు సపోజ్ సాక్షికి మారాడు అనుకోండి, లేకపోతే TV9కి మారాడు అనుకోండి, మరి 20 సంవత్సరాలు ఆంధ్రజ్యోతి ఎక్స్పీరియన్స్ పోద్ది కదా. ఆ రోజు TV9లోనో లేకపోతే సాక్షిలోనో మొదటి రోజు అంటారు తప్ప 20 సంవత్సరాల నుంచి అన్నారు కదా, అప్పుడు కొత్తే కదా. సార్ పోలీస్ వ్యవస్థ మీద మీరు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సార్ పోలీస్ వ్యవస్థ మీద కొన్ని కార్యాలయం వెళ్ళంటే ఒక అర్థం ఉంది సార్. క్యాంప్ కార్యాలయకి అది కూటమి అది నాకు అర్థం. అట్లా అడగాలి నువ్వు ఈ ప్రశ్న నన్ను కాదు. మొన్న ఎవరో ఒక పార్టీ వాళ్ళ పార్టీకి చెందినటువంటి నాకు మేము ఎవరిని ఎక్కడికి తీసుకెళ్లాల్సినటువంటి పని లేదు. కూటమిలో కూడా నిన్న మొన్న చూసాం. ఎందుకంటే కూటమిలో 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఓ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఏమో మా పార్టీ అధిష్టానం అంగీకారం లేకుండా కొంతమంది సంతకాలు పెట్టారని ఒక వ్యక్తి చెప్పినట్టుగా ఈరోజు పత్రికల్లో చూశాను. వాళ్ళేమో ఇంకా అసలే ఇంకా అల్లు లేదు, సూడు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు మేరిదే దిక్కు లేదు. ఇప్పుడు డిప్యూటీ మేయర్ల గురించి మాట్లాడుకుంటున్నారు. నాకేమీ తెలియదు వాళ్ళ సంగతి. ఏదైనా ఉంటే నువ్వు చెప్పు నాకు. మా సంగతి మాకు తెలియదు తప్ప మా అవతల సంగతి మాకు తెలియదు. మా బలం మాకుంది. థ్యాంక్ యూ. ఏంటమ్మా కొంతమంది అన్నా నేను స్పెసిఫిక్ అలాగెందుకుంటారు? అలా ఉంటే బాగానే ఉండేది ఈ పాటికి. ఆ రోజు ఎలా ఉంటే ఆ రోజు ఉన్నట్టు ఈ రోజు ఉంటే అదే కదా మేము కూడా బాధపడుతున్నాం. ఈ రోజు పోలీసులు ఎలా ఉన్నారు, ఆ రోజు మేము కూడా అలా చేయించి ఉంటే ఈ పరిస్థితి మాకు ఉండేది కాదని అనిపించేది.
ఆ రోజు ఏ రకంగా పరిస్థితులు ఉండే నామినేషన్ చంద్రబాబు నాయుడు పారిపోతే మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పు. మేము ఎలక్షన్లో పోటీ చేయట్లేదు, విరమించుకుంటున్నాం అని చెప్పి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఆయన వైదొలిగాడు ఎలక్షన్స్ నుంచి. అదే మరి ఏం చెప్తాం మరి ఇంకేమంటారు. చూడమ్మా